కాకపోతే ఇది తర్వాత ఏం జరిగిందంటే ఈ పొలిటికల్ నాయకులందరూ రకరకాల పార్టీలు వాళ్ళు రకరకాల మాటలు అంటే తలా ఒకటి దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది. సో అది ఫర్దర్ గా ఏమైందంటే మన బన్నీ గారు కూడా మీరు చూశారు, ఆయన మొన్న చెప్పిన ప్రెస్ మీట్ కానివ్వండి, ఆ తర్వాత మన పోలీసులు రిలీజ్ చేసిన టోటల్ ఎపిసోడ్ కి సంబంధించిన వీడియోస్ కానీ కనుక మీరు చూస్తే చాలా క్లియర్ గా ఉంది. దాంట్లో మనం కనుక చూస్తే బన్నీ గారు కొంత అంటే వాస్తవికానికి దూరంగా ఉన్నాయి ఆయన చెప్పిన మాటలు. సో 100% ఇది అనుకోకుండా జరిగిన తప్పండి, కావాలని చేసింది కాదు. సో అన్ని గారు కూడా అది తెలుసుకొని ఇక్కడ ఇగోలు ఇవన్నీ పక్కన పెట్టి జరిగిన డ్యామేజ్ కి కంట్రోల్ అంటే ఒక క్షమాపణ అనేది అంటే తప్పు చేసినప్పుడు ఎవరైనా సార్ పెద్దయినా చిన్నైనా ఎవరైనా ఒక క్షమాపణ అనేది కోరి ఆ తప్పుని రెక్టిఫై అంటే వాళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, రేపు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కానివ్వండి, ఇవాళ ఇందాక దిల్రాజు గారు చెప్పారు ముందు ఎవరైతే ఇప్పుడు చనిపోయారో రేవతి గారి భర్త, వాళ్ళకి ఇండస్ట్రీలో ఆయనకి ఏదైనా ఒక ఉద్యోగం కల్పిస్తామని, వాళ్ళ కుటుంబాన్ని ముందు ఆదుకోవటం మా ప్రయారిటీ అని, తర్వాత సినిమాల గురించి, తర్వాత ముఖ్యమంత్రి గారు అన్న మాటల గురించి అయినా లేకపోతే బన్నీ గారు అన్న మాటల గురించి అయినా ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ఉన్నారు. నిజంగా అది ఒక పాజిటివ్ పాయింట్ అండి. ఆ రోజు బన్నీ గారు కనుక ఇదే విధంగా రియాక్ట్ అయ్యి ఒక్కసారి వెళ్ళి హాస్పిటల్లో ఆ పశువాడిని పరామర్శించి ఆ రేవతి గారి ఇంటికి వెళ్ళి ఒక్కసారి వాళ్ళ కుటుంబానికి మీకు మేము ఉన్నాం అనే ఒక భరోసా కల్పించి 4 మంచి మాటలు చెప్పొస్తే అసలు ఈ రోజు ఈ ఇష్యూ ఇంతవరకు వచ్చేదే కాదండి. ఈ ఇష్యూ కేవలం రకరకాల టర్న్లు తీసుకోవడం కారణం అక్కడ వాళ్ళు ప్రదర్శించిన అలసత్వం. ఎప్పుడైతే ఆ లేజినెస్ అక్కడ వచ్చిందో దాని నుంచి ఇది ఏమైందంటే ఇలా రకరకాల టర్న్లు తిరిగిందండి. ఇంకో మాట చెప్తున్నానండి, ఎప్పుడు కూడా మీరు గమనిస్తే ఏ ప్రభుత్వం కూడా సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టింది ఏ రోజు లేదండి. అది రామారావు గారు ఉన్నప్పుడైనా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైనా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, కేసీఆర్ గారు ఉన్నా, ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్నా ఎందుకు కక్ష కడతారండి? అంతేందుకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా మంది డౌట్ పడ్డారు. రకరకాల ట్యాక్సులు లించేయండి, అన్ని విధాలా వస్తుంది, అవునా కదా? ఎంతో మంది ఆ సినిమా ఇండస్ట్రీలో జీవనోపాధి పొందుతున్నారు, అవునా కదా? అలాంటి పరిశ్రమ వల్ల ఇంకా మంచి చేకూరాలనుకుంటారు కానీ ఈ రోజు మన సినిమా పరిశ్రమ ఎక్కడికి వెళ్ళిందండి? అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. రాష్ట్రాలు దాటి అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. ఈ రోజు మళ్ళీ మనం చూసాం కదా, ప్రభాస్ సినిమాని జపాన్ లో రిలీజ్ చేస్తున్నారు. చెప్తున్నా ఇవన్నీ మనం అంటే అభివృద్ధి చెందుతున్నాం అంటే ముందుకెళ్తున్నాం. ఇలాంటి చిన్నవి వచ్చినప్పుడు ఏంటంటే దాన్ని ఓర్పుతో, సహనంతో, తెలివితేటలతో సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఇగోలకి లేకపోతే నేను క్షమాపణ చెప్పేది ఏందని కొన్ని ఒక లైన్ ఉంటుందండి. ఆ చిన్న లైన్ కి అటుండదానికి ఇటుండదానికి డిఫరెన్స్ అదేనండి. ఒక చిన్న ఇదితో అంటే అనుకోకుండా జరిగింది, ఎవరో ఒక మనిషిని చంపాలి కావాలని ఎవరు చేయరండి, అనుకోకుండా ఆ సంఘటన అలా జరిగిపోయింది. ఆ దుర్ఘటనకి ఒక క్షమాపణ చెప్పుకొని ఇమ్మీడియట్ గా రియాక్ట్ అయ్యి ఫిజికల్ గా వెళ్ళి ఆ కుటుంబానికి ఆ నష్టాన్ని నేను భర్తీ చేస్తాను, నేనున్నాను, నా వల్ల జరిగింది, ఇది నా జీవితంలో నేను అనుకోని సంఘటన, నా అభిమానం కోల్పోవడం నాకు బాధ, ఎవరికైనా అంతేకండి. ఒక అభిమానం కోల్పోతే కళ్ళ ముందు అది ఎంతో బాధ, ఆవేదన ఉంటుంది వాళ్ళకు కూడా. అది కరెక్ట్ గా ఎక్స్ప్రెస్ చేసి ఉన్నట్టయితే అసలు ఈ రోజు ఇంత సమస్య అయ్యేదే కదండి. ఈ రోజు ప్రభుత్వాన్ని కూడా విపక్షాలు ఏం చేస్తున్నాయి, ఏకుతున్నారు. ఎందుకు వాళ్ళు కూడా ఎందుకు ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారంటే ఇంత ధరలు అంటే అరౌండ్ 1150 నుంచి 1350 రూపాయలు పెంచుకునే విధంగా టికెట్ రేట్లు, అది 1-2-3 రోజులు కాదండి, ఒక వారం ఒక రేటు, రెండో వారం ఇంకొక రేటు, ఇంత పెంచుకునే విధంగా వాళ్ళకి ఫ్రీ హోల్డ్ ఇచ్చేశారు. రెండోది బెనిఫిట్ షోలు వాళ్ళు రేత్రి మొత్తం నైట్ 9 నుంచి స్టార్ట్ అయ్యి ఉదయం కూడా కంటిన్యూషన్ 24 hours నడిచింది బెనిఫిట్ షో. అంటే సినిమా ఇండస్ట్రీకి మరి వ్యతిరేకించే వాళ్ళు, సినిమా ఇండస్ట్రీని తొక్కేసేవాళ్ళు అనుకుంటే రేవంత్ రెడ్డి గారు అయితే పర్మిషన్లు ఇవ్వరు కదండి. వాస్తవంగా మాట్లాడుకుంటే ఈ విధంగా సినిమా రేట్లు పెంచడం సామాన్యుడికి ఎంతో భారం అండి, ఎంతో భారం అండి. ఒక సినిమా చూడాలంటే ఒక సగటులో ఒక 20,000 25,000 వచ్చే ఒక కుటుంబం పెద్ద వాళ్ళ కుటుంబంతో సినిమా చూడాలంటే అలాంటి పరిస్థితులు ఉన్నాయా? రెండోది ఇలా ఈ పెద్ద భారీ సినిమాల వల్ల చిన్న సినిమాలకు కూడా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇంత బడ్జెట్ లో ఒక సినిమా చూసిన తర్వాత రేపు ఒక సినిమా వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఖర్చు పెట్టి థియేటర్కి వెళ్ళి సినిమా చూడాలంటే వాళ్ళ ఆర్థిక వనరులు కూడా సహకరించట్లా ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకి. సో ఇవాళ సినిమా అనేది ఒక సామాన్యుడి నుంచి ఒక ధనికుడు వరకు అది ఏంటంటే అందరికి ఒక చిన్న అంటే ఖర్చుతో ఒక వినోదం పంచే ఒక సాధన. శ్రీకాంత్ గారు వస్తాను, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. శ్రీకాంత్ గారు అలాంటిది దాన్ని కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నారు. అది మంచిది కూడా కాదు పరిశ్రమకి.